వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బీ ఏఎల్బీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసిన కొంతమంది చెప్పినవి, దయచేసి గమనించగలరు. ఫస్ట్ క్వశ్చన్, ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి అనురాగ్ గార్గ్. ఈ ఎన్సీబీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వచ్చేసి 1986వ సంవత్సరం మార్చి 17వ తేదీన స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జున అవార్డు 2023లో ఎంతమందికి ఇచ్చారు? అర్జున అవార్డు 2023లో ఎంతమందికి ఇచ్చారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 26 మందికి 2023లో అర్జున అవార్డు ఇచ్చారు. ఈ అర్జున అవార్డు వచ్చేసి క్రీడా రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్రేక్ వేసినప్పుడు ప్రయాణికులు ఎందుకు ముందుకు వెళ్తారు? బ్రేక్ వేసినప్పుడు ప్రయాణికులు ఎందుకు ముందుకు వెళ్తారు? ఆన్సర్ వచ్చేసి జడత్వం కారణంగా బస్సు యొక్క బ్రేక్ వేసినప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులు ముందుకు వెళ్తారు. నెక్స్ట్ క్వశ్చన్, BaCl2 మరియు Al2SO4 రసాయనిక ఫార్ములాను సమతుల్యం చేయండి. BaCl2 అంటే బేరియం క్లోరైడ్ మరియు అల్యూమినియం సల్ఫేట్ యొక్క రసాయనిక ఫార్ములాను సమతుల్యం చేయండి అని క్వశ్చన్ అడిగారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 3BaCl2 ప్లస్ Al2SO4 gives rise to 3BaSO4 ప్లస్ 2AlCl3. అంటే బేరియం క్లోరైడ్ మరియు అల్యూమినియం సల్ఫేట్ వచ్చేసి ఈ రెండు చర్య జరిపి బేరియం సల్ఫేట్ మరియు అల్యూమినియం క్లోరైడ్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కిన్స్ యొక్క ఫార్ములా ఏమిటి? ఆల్కిన్స్ యొక్క ఫార్ములా ఏమిటి? ఆల్కిన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి CnH2n. ఎగ్జాంపుల్స్ వచ్చేసి C2H4 మరియు C3H6. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు? ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు అంటే జేజే థామ్సన్. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ను కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, చెస్ ఒలింపియాడ్ 2024లో బంగారు పతకం సాధించినది ఎవరు? చెస్ ఒలింపియాడ్ 2024లో బంగారు పతకం సాధించినది శ్రీనాథ్ నారాయణ్. ఈ చెస్ ఒలింపియాడ్ 2024లో గోల్డ్ మెడల్ సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం హైడ్రాక్సైడ్ను క్లోరిన్తో చర్య జరిపినప్పుడు ఏర్పడు పదార్థం ఏమిటి? కాల్షియం హైడ్రాక్సైడ్ను క్లోరిన్తో చర్య జరిపినప్పుడు ఏర్పడు పదార్థం ఏది? కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరిన్ gives rise to CaOCl2 ప్లస్ H2O. కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు క్లోరిన్ చర్య జరిపి కాల్షియం హైపోక్లోరైడ్ని ఏర్పరుస్తాయి. ఈ కాల్షియం హైపోక్లోరైడ్ను బ్లీచింగ్ పౌడర్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో భరతనాట్యంలో పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారు ఎవరు? 2024లో భరతనాట్యంలో పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి వైజయంతిమాల బాలి మరియు పద్మా సుబ్రహ్మణ్యం. ఈ 2024లో భరతనాట్యంలో పద్మవిభూషణ్ అవార్డు పొందారు. ఈ వైజయంతిమాల మరియు పద్మా సుబ్రహ్మణ్యం వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి మరియు వెంకయ్య నాయుడు వచ్చేసి ఇద్దరు కలిసి పద్మవిభూషణ్ అవార్డు పొందారు. ఈ పద్మవిభూషణ్ అవార్డు మొత్తం 5 మందికి ఈ 2024 సంవత్సరంలో లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అమన్ సెహ్రావత్. అమన్ సెహ్రావత్ 21 సంవత్సరాల వయసు ఉంది. ఇతను 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డు సృష్టించారు. అంతకుముందు ఉన్న PV సింధు యొక్క రికార్డును ఇతను బ్రేక్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, బిహు ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బిహు
ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో బిహు ఫెస్టివల్ను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్న దేశం ఏది? బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్న దేశం వచ్చేసి చైనా. ఈ చైనా దేశంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, వివిఎస్ లక్ష్మణ్ బయోగ్రఫీ ఏది? వివిఎస్ లక్ష్మణ్ బయోగ్రఫీ ఆన్సర్ వచ్చేసి 281 అండ్ బియాండ్ 2018లో ఈ బుక్ ఎస్టాబ్లిష్ అయింది. వివిఎస్ లక్ష్మణ్ యొక్క బయోగ్రఫీ వచ్చేసి 281 అండ్ బియాండ్. నెక్స్ట్ వన్, ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్. ఈ సహస్ర సీమా బల్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అమృత్ మోహన్ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.